రమణాశ్రమం తమిళనాడులోని అరుణాచలంలో ఉంటుంది. చూడడానికి ఆహ్లాదకరంగా, ఉండడానికి ప్రశాంతంగా, అరుణాచల టెంపుల్కి దగ్గరగా, అరుణగిరికి ఆనుకొని ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా రమణాశ్రమం వెళ్ళాలండి. అక్కడ ఒక 3 days ఉంటే మనకు అర్థమవుతుందండి. పీస్ ఆఫ్ మైండ్ అంటే పీస్ ఆఫ్ మైండ్. ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటారు అక్కడ అందరూ. రమణాశ్రమం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చెప్తానండి. రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రమణాశ్రమం ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ ఉంటారు, అక్కడ మనం చెప్పులు తీసేయాలి. ఇది చాలా పురాతనమైన చెట్టు అంటండి. ఇది భగవాన్ సమాధి మందిరం అండి. ఇక్కడ వేద పారాయణం చేస్తారు. మనం వెళ్ళి ప్రదక్షిణ చేయొచ్చు, అక్కడ కూర్చోవచ్చు, వినొచ్చు, లేదంటే కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనిపించేది మాతృభూతేశ్వర ఆలయం, అంటే ఆయన అమ్మగారి సమాధి అన్నమాట. ఇప్పుడు కనిపించేది మెడిటేషన్ హాల్ అండి. అక్కడ మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ సోఫా ఉంది కదా, ఆ సోఫా రమణ మహర్షి వాడిన సోఫా అంటండి. అక్కడ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎక్కడ కూర్చున్నా మన వైపు చూస్తున్నట్టు కనిపిస్తుందండి. రూమ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫుడ్ పెడతారండి. టైం టు టైం వెళ్ళాలి, టయానికి లైన్ కట్టాలండి. ఇలా లైన్ కడితే గంట కొడతారు. గంట కొట్టాక మనల్ని లోపలికి పంపిస్తారు హాల్లోకి పంపించాక అన్నీ వడ్డించి ఉంటాయండి. మనం వెళ్ళి కూర్చొని తినాలి. రూమ్ ఎవరికి ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఫుడ్ పెడతారండి, బయట వాళ్ళకి మాత్రం పెట్టరు, అలో చేయరు లోపలికి. ఫోన్ లోపల యూజ్ చేయకూడదు. మార్నింగ్ 10కి నారాయణ సేవ చేస్తారండి. ఇలా బయట వాళ్ళకి ఫుడ్ పెడతారు బయట చెట్టు కింద. రూమ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పాంప్లెంట్స్ ఇస్తారండి. ఈ పాంప్లెంట్లో ఉన్నట్టుగానే జరుగుతాయి అన్నీ టైం టు టైం. మార్నింగ్ 7కి టిఫిన్ పెడతారు, ఇడ్లీ, నెయ్యి, చట్నీ విత్ కాఫీ ఆర్ టీ. 11:30కి లంచ్ అండి. లంచ్ కూడా మంచి ఫుడ్ పెడతారు. నెక్స్ట్ 4 PMకి టీ ఆర్ మిల్క్ ఏదో ఒకటి ఇస్తారు. నెక్స్ట్ నైట్ 7 PMకి డిన్నర్ పెడతారండి. మంచి ఫుడ్ పెడతారు. లంచ్లో డిన్నర్లో మిరియాల రసం పెడతారండి, చాలా బాగుంది. డైనింగ్ హాల్ అవుట్డోర్ ఎదురుగా ఈ ఆవు సమాధి ఉంటుంది. ఆవు సమాధి పక్కనే జింక సమాధి, తర్వాత కుక్క సమాధి, తర్వాత కాకి సమాధి ఉంటాయి. ఈ పక్క నుంచే పైకి వెళ్ళడానికి దారి ఉంటుందండి. అలా కొంచెం పక్కకు వెళ్తే విరూపాక్ష గుహలు, స్కందాశ్రమంకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇవి టైమింగ్స్ అండి. మార్నింగ్ 8:30 నుంచి 4:30 లోపు. పైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి, మెట్లు ఉంటాయి. కొంచెం పైకి వెళ్తే జస్ట్ మంకీస్ అటాక్ చేసేయండి మా పైన. బ్యాగ్లు ఏవి తీసుకెళ్ళకండి పైకి వెళ్ళేటప్పుడు. కాలేజ్ బ్యాగ్ లాంటిది అయితే పర్లేదు, నార్మల్ బ్యాగ్స్ అయితే మంకీస్ అటాక్ చేస్తున్నాయండి. 10-15 మంకీస్ ఒకేసారి వచ్చేసాయండి. ఇలా వెళ్తున్నప్పుడు మా అబ్బాయి ఫస్ట్ వెళ్తున్నాడండి, తర్వాత నేను వెళ్తున్నాను బ్యాగ్ పట్టుకొని. అవి ఒకేసారి 15 దగ్గర ఉంటాయండి. మంకీస్ వచ్చేసాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. మా అబ్బాయి భయపడలేదు కానీ అక్కడ నించున్నాడు. నేను ఆ బ్యాగ్ని మా హస్బెండ్ ఒక 10 మంకీస్ దగ్గర మా హస్బెండ్ వెనకాల వెళ్ళేయండి. ఒక పెద్ద మంకీ ఉందండి, అస్సలు వదిలిపెట్టలేదు, పట్టుకొని లాగేసింది. అయితే కింద వరకు వెళ్ళి బ్యాగ్ని రూమ్లో పెట్టేసి వచ్చేసారండి. దగ్గర కాబట్టి జాగ్రత్త అండి, ఒక కర్ర పట్టుకొని వెళ్ళండి, లేదంటే మాత్రం అటాక్ చేస్తాయి. మా వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా అటాక్ చేసేయండి. వాళ్ళ బ్యాగ్ అయితే లాక్కున్నాయి, వాళ్ళైతే భయపడి అక్కడే పడేశారు ఆ బ్యాగ్ని. మా అబ్బాయి అయితే భయపడకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ మంకీస్ వచ్చినప్పుడు కూడా భయపడలేదు, ఎంజాయ్ చేశాడు అసలు అవి వచ్చాయని. చాలా చిన్న మంకీలు వచ్చాయి, వాటిని పట్టుకోమని చెప్పండి నన్ను. అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని వస్తున్నారు కదండి, అతనే బ్యాగ్ తీసుకొచ్చారు. అతని చేతిలో నుంచే లాక్కున్నాయి, భయపడి పడేశారు. అన్నీ ఒకేసారి వెళ్ళేసరికి భయపడిపోయారు. అవన్నీ దారిలోకి వచ్చాయండి, మా కాళ్ళ దగ్గరే ఉన్నాయి అవి. కానీ ఎవరిని ఏమీ అనట్లేదు, కానీ ఏమైనా ఉంటే లాక్కుంటున్నాయి అంతే. అన్ని మంకీస్ అక్కడే ఉన్నాయండి దారిలో. ఆ మంకీ ఏనండి లాక్కుంది. అక్కడ చూడండి, ఇప్పుడు లేస్ ప్యాకెట్ ఎలా చింపుకొని తింటుందో, చక్కగా చింపుకొని తింటుంది. వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడ పడేసింది, అవి ఏం తీసుకోలేదు. లేస్ ప్యాకెట్ మాత్రం తీసుకొని పైకి వెళ్ళి తింటుంది. మా హస్బెండ్ బ్యాగ్ పెట్టడానికి రూమ్కి వెళ్ళారు కదండి, వెళ్ళి వచ్చిన వరకు మేము అక్కడే ఉన్నామండి. కానీ మమ్మల్ని ఏమీ అనలేదు, వచ్చిపోయే వాళ్ళని ఎవరిని ఏమి అనట్లేదు. కానీ బ్యాగులు ఉంటే మాత్రం లాక్కుంటున్నాయి, ఏవైనా తినడానికి ఉంటాయని చెప్పి. ఈ ఆశ్రమంలో చాలా నెమళ్ళు ఉంటాయండి, నేనైతే చాలా చూసాను. మా రూమ్ దగ్గరలోనే ఈ నెమలు ఉంది. ఇక్కడ ఒక 2-3 ఉన్నాయి. ఇదైతే మేము రూమ్ దగ్గర చూసామండి.
అలా చాలా ఉన్నాయి, అరుస్తూనే ఉంటాయి. నెమలి పురువిప్పేటప్పుడు కూడా నేను చాలా చూశాను. అలా సౌండ్స్ అయితే నెమలి సౌండ్స్ బాగా వస్తాయి. మంకీలు కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి రూమ్ దగ్గర. రూమ్ ఆశ్రమం ఇన్సైడ్ ఇస్తే మాత్రం ఇలాంటివన్నీ మనం చూడొచ్చండి. నెమళ్ళు ఉంటాయి, అసలు చూడడానికి బాగుంటుంది. ఎటువైపు వెళ్ళినా అవే కనిపిస్తాయి, మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మంకీస్ కూడా ఉంటాయి, అక్కడక్కడే ఆడుకుంటాయి అన్నమాట. ఆశ్రమంకి వెళ్ళగానే ఆఫీస్ రూమ్కి వెళ్ళి మనకి వచ్చిన మెయిల్ చూపిస్తే వాళ్ళు కీ ఇస్తారండి. కీ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం సెక్యూరిటీకి చూపిస్తే మన రూమ్ ఎక్కడో చెప్తారు. మాకు ఇచ్చిన రూమ్కి అండి దాని మీద నెంబర్ ఉంటుంది. ఇది రూమ్ అన్నమాట. లోపల 2 బెడ్స్ ఉన్నాయి. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రమణుల వారి ఫోటో ఉంటుంది. పక్కనే సెల్ఫ్లు ఉంటాయి. ఆ పక్కనే టేబుల్ చైరు కూడా ఉంటుంది. బాత్రూమ్ లోపల ఉంటుందండి. లోపల గ్రీజర్ కూడా ఉంటుంది. క్లీన్గా ఉంటుంది బాత్రూమ్. నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి రూము. ఇంకా మనకు అక్కడ లోపల బట్టల క్లిప్స్ ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, హ్యాంగర్స్ ఉంటాయి, అన్నీ కంఫర్ట్గానే ఉంటాయి. మా పక్క రూము అటుపక్క ఇటుపక్క ఆ లైన్ మొత్తం ఫారినర్సే ఉన్నారండి, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. రూమ్కి వెళ్ళక ఒక 5 మినిట్స్ ఉన్నామండి. బయట సౌండ్ వస్తుందని బయటకు వెళ్ళి చూసేసరికి చాలా మంకీస్ వచ్చాయి అక్కడికి. అరుణాచల మంకీస్ని చూస్తున్న 2 మంకీస్ అండి వీళ్ళు. మా రూమ్ దగ్గరికి చాలా మంకీస్ వచ్చాయి. వాళ్ళకి అరటిపండు వేసారు వీళ్ళు. అవి ఇంకా ఎక్కువ వచ్చేసాయి అనమాట. డోర్ దగ్గరికి వస్తే డోర్ వేసుకుని లోపల చాలాసేపు కూర్చున్నా అయినా వెళ్ళలేదు. మా డోర్ దగ్గరే ఉన్నాయి, బయటకు వెళ్ళడానికి అవ్వలేదు. చాలా పెద్ద తోకలున్న మంకీస్ కూడా వచ్చాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. రమణాశ్రమంలో మట్టాటండి, ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ ఆడేస్తానంటాడు. ఇక్కడ కూడా ఆడేశాడు. లేట్గా వెళ్తే ఫుడ్ పడతారో లేదో చెప్తాను అన్నాను కదండి. మేము లేట్ అయిపోయామండి. లేట్ అయితే సెకండ్ బ్యాచ్కి వెళ్ళాము. సెకండ్ బ్యాచ్ అంటే అక్కడ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సెకండ్ బ్యాచ్ పెడతారు. వాళ్ళతో పాటు మేము వెళ్ళామండి. ఒకవేళ సెకండ్ బ్యాచ్ కన్నా లేట్ అయితే ఇంకా పెట్టరండి. అందుకని టైం టు టైం వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేసాం కదండి. మార్నింగ్ లేచినప్పటికి లేట్ అయిపోయింది. వెళ్ళేటప్పటికి ఫస్ట్ బ్యాచ్ అయిపోయిందండి. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయింది. అందుకని మేము సెకండ్ బ్యాచ్కి వెళ్ళాం. మాకు రమణాశ్రమం ఇన్సైడ్ రూమ్ ఇచ్చారు కదండి. మా ఇన్సైడ్ రూమ్ నుంచి మేము లంచ్కి వెళ్ళే దారండి ఇది. మనకి లంచ్ చాలా దగ్గరలోనే ఉంటుంది. అటువైపు వెళ్తే అరుణగిరి ఉంటుంది. మనకి విరూపాక్ష కేవ్స్కి వెళ్ళొచ్చు. ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ దగ్గర నుంచి అటు ఎదురుగా మనకి ఆ కుక్క సమాధి, ఆవు సమాధి అవన్నీ ఉంటాయి. తర్వాత మనకి లంచ్ హాల్ ఉంటుంది కదా, ఆ హాల్ ఎదురుగా ఉంటుంది. గ్రీన్ కలర్గా డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోరే ఆ హాల్ అనమాట. అక్కడికి వెళ్ళి లంచ్ చేయొచ్చు. దగ్గరలోనే ఇచ్చారు మాకు రూము. అందుకని ఇన్సైడ్ అయితే బెనిఫిట్గా ఉంటుంది. అవుట్ సైడ్ అయితే మనం రమణాశ్రమం లోపలికి రావాలి, కొంచెం ఇబ్బంది. మాలాంటి లేట్ కామర్స్కి అయితే ఇన్సైడే బాగు. ఎందుకంటే ఎప్పుడూ లేట్గానే వెళ్ళేవాళ్ళం, సెకండ్ బ్యాచ్లోనే ఉండేవాళ్ళం మ్యాక్సిమం. ఇక్కడ ప్లేస్ అంతా న్యాచురల్గా ఉంటుందండి. మన పల్లెటూరులో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మొత్తం మట్టి, నీట్గా క్లీన్గా ఉంటుంది. మట్టితో మనం ఎక్కడైనా చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కదా, నడుచుకుంటే వెళ్ళాలి. మట్టిలో బాగుంటుంది, మన ఊర్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అండి ఇది. తప్పకుండా వెళ్ళి రండి. రమణాశ్రమంలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదండి, అది ఇప్పుడు చెప్తాను. 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి మనం మెయిల్ చేస్తే వాళ్ళు రూమ్ అవైలబిలిటీ ఉంటే మనకి రిప్లైగా ఇంకో మెయిల్ చేస్తారు. లేదంటే నేను ఇప్పుడు లాగిన్ అయి చూపిస్తాను, అదొక ప్రాసెస్ అనమాట. ఇందులో ఏంటంటే బెనిఫిట్లు, మనకి అవైలబిలిటీ ఉందో లేదో రూమ్ కనిపిస్తుందండి మనం అందులో చూస్తే. అందుకని దీంట్లోనే చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఒకవేళ మెయిల్ చేస్తే మనకి రిప్లై మెయిల్ రావచ్చు, కానీ ఇలా లాగిన్ అయి చేసుకుంటే మనకే తెలుస్తుంది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది. ఈ మెయిల్ ఐడి పెట్టాను కదండి, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. మెయిల్ చేస్తే మనకి అవైలబిలిటీ ఉంటే రూమ్ ఇస్తారు. లేదంటే ఇలా లాగిన్ అయి చేయండి, బాగుంటుంది.
మనకి రూమ్ ఎప్పుడు ఖాళీగా ఉన్నాయి కూడా తెలుస్తుంది మనకి డేట్లు. మీ బ్రౌజర్లో state.gururamanna.org అని టైప్ చేసి క్లిక్ చేసుకోండి. లాగిన్ అని వస్తుంది. కిందన క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ అని ఓపెన్ అవుతుంది. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ మనం ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ఇచ్చాక ఈ పాస్వర్డ్ అనేది స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, లెటర్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ, ఏజ్ ఇవ్వండి. నేషనాలిటీ, ఏజ్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. రీటైప్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ 2 చెక్ బాక్స్ ఉంటాయి కదా, ఆ 2 చెక్ బాక్స్ టిక్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్టర్ క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ క్లిక్ చేసుకున్నాక ఇలా రిజిస్టర్ చేసుకున్నాక మన రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా రూమ్ బుక్ చేసుకోవాలన్నా ఈజీగా ఇందులో లాగిన్ అయ్యి మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు, మన పాస్వర్డ్, ఈమెయిల్ ఐడితో మళ్ళీ రిజిస్టర్ అయిపోవచ్చు. ఇలా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఇలా గ్రీన్ కలర్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. నెక్స్ట్ మనకి మెయిల్ వస్తుంది. మెయిల్లో యాక్టివేషన్ లింక్ పంపిస్తారు. ఆ యాక్టివేషన్ లింక్ ఓపెన్ చేసుకుంటే అందులో చెక్ ఇన్, చెక్అవుట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు అండి. అది ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు. ఇలా మెయిల్ వస్తుంది కదా, శ్రీ రమణాశ్రమం స్టే అని, అది ఓపెన్ చేయండి. క్లిక్ టు యాక్టివ్ అని ఉంది గ్రీన్ కలర్గా, అది క్లిక్ చేసిన పర్లేదు. కిందన లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసినా పర్లేదండి, ఓపెన్ అవుతుంది. ఈ లింక్ మనకి 2 days వరకు యాక్టివ్లో ఉంటుంది. ఈలోపు మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళ సైట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. అందులో మనం లాగిన్ అయ్యి డాష్ బోర్డ్లో కంప్లీట్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటుందండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి, సేవ్ చేయండి. నెక్స్ట్ మై గెస్ట్ లిస్ట్ వస్తుంది. యాడ్ గెస్ట్ క్లిక్ చేసుకొని మీతో పాటు ఎవరైతే వస్తున్నారో వారి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నెక్స్ట్ ఫొటోస్, ఆధార్ కార్డ్ ఫొటోస్ ఇవన్నీ అడుగుతారండి. అవన్నీ మనం ఫిల్ చేయాలి. అన్నీ ఫిల్ చేశాక కిందన యాడ్ గెస్ట్ అని గ్రీన్ కలర్గా ఉంటుంది కదండి, అది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మై డాష్ బోర్డ్లో ఓపెన్ చేసుకొని అక్కడ డేట్స్ అవన్నీ ఇచ్చుకోండి. మాకైతే సర్వర్ ఓపెన్ అవ్వలేదు. అక్కడ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎక్కడ ఏం ఫిల్ చేయాలో. చెక్ ఇన్ డేటు, చెక్అవుట్ డేటు చూపిస్తుంది, అక్కడ ఫిల్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాల్సిన డేట్లో రూమ్ అవైలబుల్ లేకపోతే అక్కడ ఆల్రెడీ చూపిస్తుంది, అప్పుడు వేరే డేట్ని మీరు ఇచ్చుకోండి. నెక్స్ట్ మనకి కంప్లీట్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి రూమ్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ వాళ్ళు మెయిల్ చేస్తారు. ఒకవేళ మెయిల్ వస్తే ఇలా కనిపిస్తుంది, చెక్ ఇన్ డేటు, చెక్అవుట్ డేటు. నెక్స్ట్ మనకు అక్కడ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని డీటెయిల్గా మెయిల్ రాస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. మనకు వచ్చే మెయిల్ లాస్ట్లో ఒక బ్రౌచర్ కూడా ఇస్తారు, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా మెయిల్ వస్తేనే మనకి రూమ్ బుక్ అయినట్టు, లేదంటే రూమ్ బుక్ అయినట్టు కాదండి, మళ్ళీ రూమ్ బుక్ చేసుకోవాలి. స్వప్న కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.